అస్సలాముఅలైకుం నమస్కారం అండి. ఈరోజు నేను ఆనియన్ దోశ మరియు గుంత పొంగనాలు చేస్తున్నాను. మొన్న దోశ చూపించా కదండి, అదే పిండితోనే మరుసటి రోజు ఇలా ఆనియన్ దోశ పొంగనాలు కూడా చేసుకోవచ్చు. చేసే విధానం ఇక్కడ నేను మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 కరేపాకు రెమ్మలు, అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అవి చిన్నగా కట్ చేసుకోవాలి. 4-5 ఒట్టిమిరపకాయలు మిక్సీకి వేసి పెట్టుకోవాలి. కావాల్సినంత దోసపిండి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దోసపిండి తర్వాత పెట్టుకుందాము. ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర చిటపట్లు అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డను పచ్చికరేపాకు, అది వేసి కొంచెం మగ్గనిద్దాము. కొత్తిమీర మాత్రం నూనెలోకి వేయకూడదు, పిండిలోకి వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాక మనం పిండిలోకి వేయాల్సిన ఉప్పు ఇందులోకే వేసేసుకుందాము. అలాగే ఒట్టిమిరపకాయలు అనమాట మిక్సీకి వేసుకునేటివి, అవి ఒక 4-5 చెప్పాను కదా, అవి కూడా వేసి కలుపుకుందాం. ఎర్రగడ్డ మరీ ఎర్రగా వేయించుకోకుండా అలా నూనెలో వేయగానే మగ్గిపోతుంది కదండి, అలా మగ్గినాక పిండిలో కలిపేసుకుందాం. అలాగే సోడా పొడి, కొత్తిమీర అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనం పెట్టుకొని హీట్ అవ్వగానే ఆయిల్ అప్లై చేసి, ఎందుకంటే ఫస్ట్ దోశ కదండి, కింద నుంచి తీసుకోవాలి పిండి, ఎందుకంటే ఎర్రగడ్డ కింద కూర్చోంటుంది కదా. చూడండి, ఆ మాత్రం ఉండాలి నీళ్ళగా, మరీ నీళ్ళగా చేసుకోకూడదు. కింద నుంచి తీసుకొని ఇలా పోసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా తిరిగేసుకున్నాక హైలో పెట్టుకొని కొంచెం బాగా కాల్చుకోవాలన్నమాట. అంతేనండి, ఆనియన్ దోశ రెడీ. ఇప్పుడు ఇదే పిండితోనే గుంత పొంగనాలు కూడా పోసుకోవచ్చు. ఇలా పెనం పెట్టుకున్నాక నూనె అప్లై చేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు పెనం వేడెక్కింది కదండి, గుంత పొంగనాలు పోసేసుకుందాము. కింద నుంచి తీసుకోవాలండి, ఎర్రగడ్డ కింద కూర్చుంటుంది కదా, అలాగే పైన గీ వేసుకోవాలన్నమాట. బాగా క్రిస్పీగా కాలుతాయి. మూసి పెట్టుకొని ఒక 5 మినిట్స్లో పెట్టుకోవాలి సిమ్లో. లోపల పిండి పిండి లేకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, బాగా రోస్ట్ అయ్యాయి కదా. అంతేనండి, పెనం ఒకటే మారింది కానీ సేమ్ అదే ప్రాసెస్సేనండి. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో దోశపిండి ఉండడం వల్ల ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు కదండి. దీని మంచి కాంబినేషన్ శనగిత్తనాల చట్నీనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, గుంత పొంగనము ఎంత బాగా ఎర్రగా గాలింది కదా, లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా గాలిందండి. చూడండి, అలాగనమాట. కొంచెం బాగా నెయ్యి వేసుకోవడం వల్ల రోస్ట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.